కృష్ణమ్మ. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చూడాలి సేమ్ స్టోరీని? మొన్నే కదా దసరా మూవీ చూసాం. మళ్ళీ అదే రివెంజ్ డ్రామా. సత్యదేవ్ ఉన్నాడని ఒక్క కారణం తప్ప ఈ మూవీ చూడడానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ట్రైలర్ చూసాకే మూవీ ఇలా ఉండబోతుంది అని అర్థమైపోయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ హీరో క్లోజ్ పర్సన్స్కి ఏదో అవుతుంది అండ్ హీరో రివెంజ్ తీర్చుకుంటాడు. అంతే అండి, అంతకన్నా ఇంకేం లేదు మూవీలో. అక్కడ మలయాళం వాళ్ళు ప్రతి నెల ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీస్తో వస్తున్నారు. లైక్ ప్రేమలు, మంజుమెల్ బాయ్స్, మొన్నటికి మొన్న ఆవేశం. నాకు అర్థం కాక అడుగుతున్నా, అసలు రైటర్స్కి మనీ ఇవ్వట్లేదా మన టీఎఫ్ఐలో? సేమ్ అదే స్టోరీస్ని వేరే బ్యాక్గ్రౌండ్లో తీసి రిలీజ్ చేస్తున్నారు. స్టోరీ తెలిసిపోతుంది, చూడలేకపోతున్నాం భయ్యా థియేటర్స్లో. మూవీ క్రాఫ్ట్ ఎంతో కష్టపడతారు ఒక మూవీ తీయడం కోసం. వీ నో దట్. అందులో 50% కష్టం కథ మీద పెట్టొచ్చు కదా. ఎనీవేస్, ఈ మూవీ విషయానికి వస్తే ఇక్కడ 2 విధాలుగా చెప్పుకోవచ్చు. కొత్త కంటెంట్ కావాలి అంటే మూవీ అస్సలు నచ్చదు. బట్ ఏదైనా పర్లేదు, మమ్మల్ని బోరు కొట్టించకుండా ఏదో అలా చిన్న ఎమోషన్, ఫైట్స్, రివెంజ్ ఉంటే చాలు అనుకుంటే యూ మైట్ సాటిస్ఫై. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది, చాలా సాగదీశారు అనిపించింది. ఎడిటింగ్లో కొన్ని లేపేయచ్చు. సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ త్వరగా అయిపోద్ది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫాస్ట్గా రన్ అవుద్ది. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది మూవీలో. మిగతా క్యాస్ట్ కూడా బాగానే చేశారు. మెయిన్గా పోలీస్ ఆఫీసర్గా ఒక కొత్త ఫేస్ కనిపించింది, ఆయన బాగా చేశారు. బీజిఎం బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంతే అండి ప్లస్ పాయింట్స్. నాకైతే ఇవే నచ్చాయి. కెమెరా వర్క్ అవి నాకైతే యావరేజ్ అనిపించింది. సింగిల్ ఫ్రేమ్లో చాలా షాట్స్ ఉన్నాయి, ఎందుకు ఇప్పుడు అవి అన్న కనిపించింది. ఇందాక చెప్పినట్టు సత్యదేవ్ మీద ఏమైనా అభిమానం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కృష్ణం అనే టైటిల్కి మూవీకి సంబంధమే లేదు, ఏదో ఒక మాస్ టైటిల్ ఉండాలి కదా అని పెట్టారు. మూవీలో సాడ్ ఎండింగ్ ప్లాన్ చేశారు, బట్ ఎవరు సాడ్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏం జరిగినా పర్లేదు, ఏదైనా ఫాస్ట్గా చేసేయండి వెళ్ళిపోద్దాం అని అనిపిస్తుంది. ఎనీవేస్, చాలామందికి ఈ మూవీ నచ్చొచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.